బిట్స్ బిలానీలోని గ్రాడ్యుయేషన్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ చేయడం అన్నది చాలా మందికి డ్రీమ్. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకొని కూడా క్విట్ చేసి ఒక మనిషి 50,000 crores వర్త్ బ్రాండ్ ని బిల్డ్ చేశారు. అండ్ దట్ ఈస్ టుడే స్టోరీ ఆఫ్ అనిల్ హూ బిల్ట్ మైక్రోటెక్. 1980s లో మంత్ కి 1300 వచ్చే గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు విషయం కాదు. కానీ అనిల్ కి అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. హన్సీ, హర్యానాలో పెరిగిన అనిల్ కి కంప్యూటర్స్ అంటే చాలా ఫ్యాసినేషన్ ఉండేది. అందుకే జాబ్ వదిలేసి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశారు, సెల్లింగ్ ఎలక్ట్రానిక్స్ టు బిగ్ కంపెనీస్. కానీ దట్ ఆల్సో డింట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్. అందుకే 1989 లోని మైక్రోటెక్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ఎల్ఈడి అండ్ ఫైబర్ ఆప్టిక్ డిస్ప్లేస్ ని స్టార్ట్ చేశారు. గ్రాడ్యువల్లీ పెద్ద కంపెనీస్ తోటి టైఅప్ అవడం స్టార్ట్ చేశారు, లైక్ ఐబిఎం, ఎసర్, హెచ్సిఎల్ ఎక్సెట్రా. 1997 లోని ఇండియాస్ ఫస్ట్ పవర్ క్రైసిస్ వచ్చినప్పుడు అనిల్ సా అన్ ఆపర్చునిటీ హియర్. అప్పుడే మానిటర్స్ ని సప్లై చేయడం నుంచి ఇన్వర్టర్స్ అండ్ యూపీఎస్ సిస్టమ్స్ ని సప్లై చేయడం మొదలు పెట్టారు. కానీ వాటికి రిలయబుల్ బ్యాటరీస్ కావాలి. అందుకే 2001 లో ఒకాయా అనే బ్యాటరీ బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. బై 2006 మైక్రోటెక్ బికేమ్ ఇండియాస్ #1 హోమ్ యూపీఎస్ బ్రాండ్. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మన అందరం అనిల్స్ బ్రాండ్స్ కన్స్యూమర్సే. అది ఇన్వర్టర్స్ కావచ్చు, లేదంటే బ్యాటరీస్ అవ్వచ్చు. ఈ పవర్ కట్ ని చాలా మంది ప్రాబ్లమ్ గా చూస్తే అనిల్ దానిలో ఆపర్చునిటీని వెతుక్కున్నారు. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఫాలో ఎంట్ మనీ.